ఎర్రచందనం చూసుకోండి, గ్రంథం తీసుకోండి, టేకు తీసుకోండి. ఈ భూమి మీద వాటికి ఎంత విలువ ఉంది? గజాల లెక్కలో చాలా విలువ ఉంది సహోదరులారా. ఆ చెట్లకు గజముల లెక్కలో విలువ ఉంది. ఏ చిన్న మొద్దు కూడా దాన్ని వేస్ట్ చేయరు. కానీ విలువైనది కాదు ఇక్కడ తీసుకుంటుంది, విలువ లేనిది సితుసారపు మాను. స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఒక గుణం ఉంది. ఈ చితిసారపు మానుకు ఒక గుణం ఉంది. దీనికి ఉన్న గుణం ఏంటంటే, నువ్వు ఎంత లోతుగానో తొక్కు, ఈ మ్రాను ఏమవుతా ఉంటదంటే పైకి లెగుస్తూ ఉంటది సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. ఈ మ్రానును తీసుకెళ్లి నట్టనడి సముద్రములో కిందకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి దీనికి ఏదన్నా చేసి ఏ చేసినా సరే, ఈ మ్రాను ఏం చేసిందంటే సహోదరులారా, ఎంత నీటి ప్రవాహం ఎంత ఎక్కువ అవుతా ఉంటే కింద నుంచి ఈ మ్రాను ఏమవుతా ఉంటదంటే అంత పైకి లెగుస్తూ ఉంటది. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ సితిసారపు మానును తీసుకోమన్నాడు దేవుడు. స్తోత్రం. ఎందుకంటే జలప్రళయం రాబోతుంది. ఈ వస్తున్న జలప్రళయం నుంచి ఈ కుటుంబాలు తప్పించబడాలంటే ఇప్పుడు నీటిలో మునిగేది కాదు, నీటికి పైన తేలేది కావాలి ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు భూమి అంతా కూడా ఇప్పుడు సముద్రం కాబోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏ మనిషికి తెలియదు. వీరు కట్టుకున్న నివాసాలన్నీ కూడా సముద్రముగా మారిపోబోతున్నాయి. అది ఎవరికి తెలియదు. దేవుడు నోవా చెబుతున్నప్పుడు అది ఎవరికి తెలియదు. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి జలప్రళయము దేవుడు ముందుగానే నోవాకు చెప్పి ఆ ప్రకారంగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు చెప్పిన వెంటనే సంవత్సరానికో 2 సంవత్సరాలకో రాలా. మనమైతే ప్రభు ఒక మాట చెప్పగానే, అవునా ప్రభువా, కాసేపుడి కనిపెడతా, అది నా పట్ల జరగాలి, ఇంకా ఉపవాసం ఉండి కనిపెడతాం. అది అంత అబద్ధం సహోదరులారా, అది అబద్ధం. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇది నిజం. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, దాదాపుగా 120 సంవత్సరములు నోవాహుకు చెప్పిన మాట దాదాపుగా 120 సంవత్సరాల తర్వాత ఇది నెరవేరుతున్నట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాము. స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా. అయితే సహోదరులారా, నోవాహు యొక్క విశ్వాసము కొన్ని సంవత్సరాల తర్వాత మానుకోలేదు. నోవాహు యొక్క విశ్వాసము దేవుడు చెప్పిన మాట కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోలేదు. అదే సమయంలో నోవాహు తనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఓడ పని చేయలేదు. మంచిగా అర్థం చేసుకోండి. తనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఓడ పని చేయలేదు. దేవుడు అనుమతించినటువంటి సమయాన్ని బట్టి నోవాహు దేవుని యొక్క పనిని మొదలు పెట్టాడు. ఏ కొలత అయితే ఇచ్చాడో, ఏ అరలైతే చెప్పాడో, ఎక్కడెక్కడ కిటికీలైతే పెట్టమని చెప్పాడో, ఎక్కడ ద్వారం పెట్టమని చెప్పాడో, దాని యొక్క కొలతలు ఏదైతే ఇచ్చాడో అన్నీ కూడా సమపాలనలో నోవాహు దాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే సహోదరులారా, ఈ చెట్టును తీసుకొచ్చి
చెట్టు చెట్టుగా ఉంటే ఇప్పుడు ఓడ చేయటానికి రాదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. చితిసారపు మానుతో దేవుడు ఓడను చేయమన్నాడని చెప్పి ఇప్పుడు వెళ్ళి ఆ చితిసారపు మాన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వెళ్ళి వాటన్నిటిని కొట్టుకొచ్చి చెట్టు చెట్టుగా పెట్టలే సహోదరులారా. చెట్టుని ఏం చేశాడంటే చెట్టు ముద్దును నరికి కొలత పెట్టి నిలువుకి ఎంత కావాలి, అడ్డానికి ఎంత కావాలి, మరి లోపల అరలు చేయడానికి ఎంత కావాలి, ఎంత సైజు కావాలి, అన్నిటిని కూడా సహోదరులారా చెయ్యాలంటే చెట్టు కాదు, చెట్టును ఏం చేయాలి? చెట్టును శుభ్రంగా నరికి దాని కంప మొత్తం తీసివేసి దానికి అన్ని ఉన్నాయన్నీ కూడా పక్కన పడవేసి ఆ చెట్టుని ఇప్పుడు సహోదరులారా మంచిగా రంప వేసి దాన్ని కావలసినటువంటి బద్దలు పోయాలి. ఇట్లా బద్దలు రావాలి సహోదరులారా. చెట్టు రాదు, ఇట్లా చెట్టు రాదు. చెట్టు వస్తే పని జరగదు. ఏం కావాలి ఇప్పుడు? ఇట్లా బద్దలు రావాలి. ఇట్లా ఒక్కొక్క బద్ద వస్తున్నప్పుడు చక్కగా బద్దపటి బద్ద మంచిగా పేర్చాలి. పేరుస్తున్నప్పుడు సహోదరులారా చెట్టు నన్నెందుకు బద్దగా కోస్తున్నావని అడిగిద్దా? అడిగినట్లయితే అప్పుడు నోవాహు అంటాడు, సరే నువ్వు పక్కనుండు, దాన్ని వాడకపోయే ముందును. ఏ చెట్టు అయితే సవాళ్ళు లేకుండా మౌనంగా దాన్ని కోస్తున్నప్పుడు భరించిందో ఆ చెట్టుని తీసుకొచ్చి సహోదరులారా ఓడకు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అట్లా సహోదరులారా ఓడను సిద్ధపరిచాడు. ప్రజలందరూ ఎగతాళి చేస్తున్నారు. నోవాకి ఏమైనా బుద్ధి లేదా? నోవాకి పని లేదా? ఈ నోవాకు ఏమి కూడా అర్థం కావట్లేదే. ఎందుకు ఈ విధంగా సమయం వేస్ట్ చేసుకుంటున్నాడు? మేమైతే చూడు లోకములో సంపాదిస్తున్నాము, తింటున్నాము, హాయిగా జీవిస్తున్నాము, సుఖంగా నిద్రపోతున్నాము. ఈ నోవాహు రాత్రి పగళ్ళు ఏంటి ఈ పని? రాత్రి పగళ్ళు నోవాకు ఏంటి పని? ఏమి జరుగుతుందని నోవాకు ఇంత పిచ్చి పట్టి చేస్తున్నాడు? అవును సహోదరులారా, నోవాకు అర్థమైంది కాబట్టి నోవా ఓడ కడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నోవాహును అనే వారికి అర్థం కాలేదు కాబట్టి నోవాహును ఎగతాళి చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు కూడా సహోదరులారా ఇప్పుడు బయట లేవు. మంచిగా అర్థం చేసుకోండి. ఈ రెండు గుంపులు ఇప్పుడు బయట లేవు, సంఘములోనే దాగి ఉన్నాయి. సంఘములోనే ఇప్పుడు దాగి ఉన్నాయి. ఒకటి శరీర సంబంధంతో ఒక గుంపు నిండిపోతుండగా ఒక గుంపు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. మంచిగా అర్థం చేసుకోండి సహోదరులారా. నేను మీకు ముందే చెప్పి ఉన్నాను, ఇప్పుడైనా సరే అర్థమైతే చివరికి వెళ్ళిపోండి. సనిగారనుకోండి, అది మీకే అప్పగిస్తున్న సహోదరులారా. అందుకని సనక్కుండా ఉండడానికి ఇప్పుడే లేచి దయచేసి ఎవరి నుండి వెనక్కి వెళ్ళిపోండి. అప్పగించుకున్న వారు ఉంటే ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, ఈ రెండు గుంపులు ఇప్పుడు సంఘములోనే ఉన్నాయి. ఒక గుంపు సనుగుతూ ఉన్నది, ఒక గుంపు తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఆత్మచేత అనగా తండ్రి చెప్పిన మాటకు, ఆత్మ మాటకు లోబడి తన రక్షణను కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్న వారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అట్టి వారి కొరకు ఒక నోవా ఓడ సిద్ధపడుతున్నది. అట్టి వారి కొరకు ఒక ఓడ సిద్ధపడుతున్నది. వీరు ఎవరో తెలుసా? దేవుని యొక్క ఆత్మస్వరము మాట విని అప్పగించుకుని సాగిపోతున్న వారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక గుంపు ఉంది. లోక జ్ఞానముతోను, లోక తెలివితోను, లోక బుద్ధితోను, లోక ధనముతోను, లోకములో ఉన్న గొప్ప ఉద్యోగముతోను దేవుని పరిశుద్ధాత్మ యొక్క మాట మీద లక్ష్యము లేని ఒక నశించిపోయే గుంపు కూడా ఉన్నది. ఈ గుంపుకు కూడా దేవుని యొక్క మాట స్వరమును వినిపించగలిగిన ఆత్మ సంబంధమైన పిల్లలున్నారు. వారికి వినపడలేదా? దాదాపుగా 120 సంవత్సరములు వారికి వినపడలేదా? సహోదరులారా, వారికి వినపడలేదా? వారికి వినిపిస్తున్నారు. ప్రైజ్ హల్లెలూయా. కానీ వారికి మనస్సు లేదు. వారికి ఏమి లేదు? ఓడలోనికి వచ్చే మనస్సు లేదు. వారి ఆత్మ క్షేమాభివృద్ధి పొందే మనసు లేదు. వారి మనసంతా ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము, ఏమి కట్టుకుందాము, ఏమి సంపాదించుకుందాము, ఎంత ఎంత ఉద్యోగము, ఇంకా ఇంకా పైకి ఎదిగే ప్రమోషన్ మీద వెళుదాము. మంచిదే 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 మంచిదే. వెళ్ళిపోతూ ఉండండి, వెళ్ళిపోతూ ఉండండి. సహోదరులారా, ఇంకా వెనక్కు తిరగొద్దు. మీరు వెళ్ళిపోతా ఉండండి. ఈ లోకమును ఆశించి మీరు ఇంకా వెళ్ళిపోతానే ఉండండి, ఇంకా వెనక్కు తిరగొద్దు. కానీ సహోదరులారా, మీరు వెళ్ళి 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 స్తోత్రం ప్రమాదములకు వెళ్ళిపోతున్నారన్నమాట. ఈ సమయంలో గుర్తు చేసుకోండి. ఈ సమయంలో గుర్తు చేసుకోండి సహోదరులారా. ఎవరైతే దేవుని ఆత్మస్వరం మాట విని ఆ మాట మీద లక్ష్యం ఉంచి ఈ ఓడకు సూచనగా ఉన్న క్రీస్తుని వెంబడిస్తున్నారు, అట్టి వారికి సహోదరులారా ఒక రోజు రాబోతున్నది. జీవము కలిగిన దేవుడు ఆత్మతో చెప్పిన మాట ఒక రోజు నెరవేరే రోజు రాబోతున్నది. ఆ రోజున సహోదరులారా ఆ మాట పట్టమైన కాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకానొక దినమును ఓడ ముగించబడిన తర్వాత నోవాహు తన కుటుంబము సమస్తమును కూడా ఓడలోనికి ప్రవేశించిన తర్వాత సహోదరులారా, ఇదిగో ఇక మొదలైంది సహోదరులారా. జల ప్రళయము, వర్షము మొదలైంది. సమయానికి భూమిని నింపేస్తుంది సహోదరులారా. భూమిని నింపేస్తుంది. తలుపు ముయ్యబడి ఉన్నది. బయట కేక వేస్తున్నారు. తలుపు ముయ్యబడి ఉన్నది. అయితే సహోదరులారా, ఈ తలుపు మూసింది నోవా కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాకు చెప్పిన దేవుడే తలుపు మూసేశాడు. మూసిన తర్వాత కేకలు పెడుతున్నారు. సహోదరులారా, మూసిన తర్వాత కేకలు పెడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఇంకా తలుపు ముయ్యలేదు కదా. ఇప్పుడు ఇంకా తలుపు ముయ్యలేదు కదా. అవును, ముయ్యలేదు. నువ్వు అంతే కూర్చోవా. అవును సహోదరా, సహోదరి, ముయ్యలేదు. ఇప్పుడు అంతే కూర్చోవా. కానీ అప్పుడు మాత్రం తలుపు ముయ్యబడి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఓడ ఏదో కాదు సహోదరులారా. ఆ సిటిసారపు మాను ఏదో కాదు సహోదరులారా. అది సిటిసారపు మాను, కొట్టివేయబడిన మాను. అది ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు.
హల్లెలూయా. ఈ లోకముల సహోదరులారా, యేసు ప్రభు వారికి ఏ విలువ లేదు, ఈ లోకం ఎదుట ఏ గౌరవం లేదు, ఏ మర్యాద లేదు. ఎందుకో తెలుసా సహోదరులారా, ఈ లోకములో లేకపోవటం కాదు, తండ్రి అయిన దేవుడే దాన్ని కోరలేదు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి వైరము లోకముతో కలగజేసి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకు వైరము కలగజేసి ఉన్నాడు. యేసు క్రీస్తుకు దేవుడు వైరము కలగజేసి ఉన్నాడు లోకాన్ని. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తుని లోకం చూస్తుంటే ఎట్లా ఉన్నదో తెలుసా? గొప్ప శత్రువులు చూసినట్లుగా ఉన్నది, గొప్ప శత్రువులు చూసినట్లుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు లోకమా, ఎందుకు లోకమా? ఇదిగో మొట్టమొదట కుమారుడిని, నేను పెద్ద కుమారుని ఆదాముని పోగొట్టుకుని ఉన్నాను గనుక, ఈ కుమారుని పోగొట్టుకున్నకు కాదు, ఈ కుమారుడు కలబడి కుమారుడు యేసు క్రీస్తుని బట్టి నేను నా ప్రజలు తీసుకుని రావాలి. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు లోకము వైరము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ శితిసార కుమారా, ఎందుకు లోకములో విలువ లేదు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రధాన యాజకునికి అర్థం కాల. యేసుక్రీస్తు ఎవరో ప్రధాన యాజకునికి అర్థం కాల, అన్నాకు అర్థం కాల, కైపాకు అర్థం కాల. సహోదరులారా, కొంతలో కొంచెం పిలాతుకు అర్థమైపోయింది. ఆ నీతిమంతుడిని నేను ఇప్పుడు సిలువ అప్పగించలేను, ఆ నీతిమంతుడికి ఇప్పుడు నేను సిలువకు అప్పగించలేను. ఓ యూదా ప్రజలారా, ఓ మత నాయకులారా, ఇప్పుడు ఈ యేసు విషయంలో నేను నిర్దోషిని, ఈ యేసు విషయంలో నేను ఇప్పుడు నిర్దోషిని, నీకే అప్పగిస్తున్నా. అవును అవును, ఓ పిలాతు, ఈ యేసుని మాకు అప్పగించు, మా కక్షను మేము తీర్చుకుంటాం, మా లోపల ఉన్న ఆ మంటను మేము తీర్చుకుంటాం, ఆ కోపాన్ని మేము తీర్చుకుంటాం. ఓ మత నాయకులారా, ఎందుకంత కోపము యేసు అంటే? ఓ మత నాయకులారా, ఎందుకంత కోపము యేసు అంటే? లేదు లేదు, ఈ యేసు బ్రతికితే మా మతము నిలబడదు, ఈ యేసు బ్రతికి ఉంటే మా మతము నిలబడదు. అందుకని యేసు చనిపోవాలి, మా మతము నిలబడాలి. ఓ మతమా, ఓ మతమా, ఎందుకు నీకంత కోపం? ఎందుకు నీకంత కోపం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మతము నిలబడితే, ఈ మతము నిలబడితే యేసు వచ్చి కొలబడుతున్నాడు, యేసు వచ్చి కొలబడతాడు. కనుక ఈ యేసు ఉంటే మా మతము నిలబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, మా పితరులు కట్టిన దేవాలయము పడగొట్టి 3 దినాల్లో తిరిగి లేపుతానని. సహోదరులారా, అర్థం చేసుకోండి, ఆయన చెబుతున్న దేవాలయము ఈ దేహం అనే దేవాలయము.
ఈ శరీరం అనే దేహం అనే దేవాలయము. మతమా మతమా, ఇక్కడ కూర్చున్న కొందరు మతమును ఆకర్షించుకొని మతములో కూర్చున్న మతమా, ఇను 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 ఇను. మత గోడలు కూలకుండా మార్గము స్థాపించబడదు, మార్గము స్థాపించబడదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో సహోదరులారా, ఈ శిథిసారపు మాను ఒకసారి గొల్గొతాలో చూడు. ఈ శిథిసారపు మాను చూసినగా ఉన్న క్రీస్తును ఒక్కసారి, ఆ యేసును ఒక్కసారి గొల్గొతాలో చూడు. సహోదరులారా, దావీదు రాజా జయము జయము అన్నవారు ఎక్కడున్నారు సహోదరులారా? యేసయ్యా నిన్ను తీసుకెళ్లి రాజుని చేస్తాము అన్నవారు ఎక్కడున్నారు సహోదరులారా? నేనే పెద్ద శిష్యుని, నేనే కుడి పక్కన ఉండాలి, నేనే కుడి పక్కన ఉండాలి అన్న శిష్యులు ఎక్కడున్నారు సహోదరులారా? అర్థం చేసుకోండి సహోదరులారా. ఒంటరిగా ఉంటే భూమికి మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో శిథిసారపు మానుకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ఇరువు లేని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవిస్తున్న వాడిగా, చూడనల్లని వాడిగా, సొగసు లేని వాడిగా, స్వరూపము లేని వాడిగా, ఈ ప్రజల దృష్టిలో, ఈ మనుషుల దృష్టిలో ఘోర పాపిగా సిలువలో వేలాడుతున్నాడు సహోదరులారా, సిలువలో వేలాడుతున్నాడు సహోదరులారా. ఇదిగో ఈ ఓడుకు, ఇదో రక్షణ ఓడుకు చూసిన ఉన్న ఈ క్రీస్తు ఇక్కడ నిజమున్నది, ఈ గోల్గొతా కొండలో నిజమున్నది. ఇదిగో ఇక్కడ నిజము వేలాడుతూ ఉన్నది, ఈ రక్షణకు నిజము వేలాడుతూ ఉన్నది. వేలాడుతున్నది. దాహమన్నా కనీసము మంచి నీరు ఇచ్చేవారు లేరు సహోదరు. నీవే రామరాజు, నీవే మా రాజు, మీరే నా ప్రభు, మీరే మా యజమానుడు, మీరే మా రాజు, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా అని కొనియాడిన ప్రజలందరూ ఎక్కడున్నారు సహోదరులారా? ఇదిగో ఈ శిథిసారపు మానుకు సూచనగా ఉన్న క్రీస్తు, యేసు క్రీస్తు. చేతి సహాయము లేని రాయిగా, చేతి సహాయము లేని రాయిగా, శిథిసారపు మానుగా రెండు కొయ్యల్లో వేలాడుతున్నాడు.
ఆ రెండు కోయిల మధ్య వేలాడుతున్నాడు. ఎందుకో తెలుసా సహోదరులారా, ఎందుకో తెలుసా సహోదరులారా, క్రియా నిబంధన ఉల్లంఘించి శిక్ష ఉన్న మానవుడా, ఎంతకాలము నీవు నా కొరకు భక్తి చేసిన, పాట పాడిన, ఆరాధించిన, ప్రార్థించిన, ప్రసంగించిన, సంఘము కట్టిన, గొప్ప సేవ చేసిన సహోదరుడా, నీ మీద శిక్ష ఉన్నది. నీ మీద ఉన్న శిక్షను తప్పించుటకు శిక్ష లేని నేనే నీ కొరకు బలి కావాలి. శరీరులారా, మీ మనసు మార్చుకొని మారు మనసు పొంది వస్తారా క్రీస్తు ఎద్దకు. ఓ సమాధుల్లో ఉన్న వారులారా, ఈ సమయములోనన్నా ఈ ఆత్మస్వరం విని సమాధిలో నుంచి లెగిసి వస్తారా? ఇదిగో ఈ యేసు సజీవుడని మీరు నిరూపించగలరా? ఇది స్వార్థం వదిలిపెడితేనే మీ పక్షముగా క్రీస్తు సజీవుడని మీరు నిరూపించగలరు. ఇది జ్ఞానవంతులకు అర్థం కాదు, ఇది బుద్ధిమంతులకు అర్థం కాదు, ఈ లోకములో గొప్ప వారికి అర్థం కాదు. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ ఎవరినైతే పట్టుచున్నాడో అట్టి వారికి మాత్రమే ఈ మాట అర్థమగినగాక. ఆమేన్, ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యం. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒక్క నిమిషం ఆగండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు ఏం చేస్తున్నారు? మీలో కొందరు ఏం చేస్తున్నారు? మృతుల పునరుత్థానము లేదని. సహోదరులారా, మాట మంచిగా అర్థం చేసుకున్నాక ముందుకెళ్తాం. మృతులు పునరుత్థానం లేదని ఎట్లా చెబుతున్నారు? మృతులు పునరుత్థానం లేదని ఎట్లా చెబుతున్నారు? ఈ పునరుత్థానాన్ని నమ్మారా? ఈ పునరుత్థానాన్ని నమ్మారా? క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన మాట నమ్మారా? అమ్మ నమ్మేవా?
నమ్మారా? నమ్మారా? లేచారా? మరి లేచారా? మృతుల్లో నుండి తిరిగి లేచారా? క్రీస్తుని అబద్ధికులు చేస్తున్న ఎవరు? సహోదరులారా, మృతుల్లో నుండి తిరిగి లేచారా? తిరిగి లేవకపోతే క్రీస్తుని అబద్ధికుడిగా చేస్తున్నా బయట వారు కాదు, అన్యులు కాదు, నామకార్థులు కాదు, కూర్చున్నవారు. సహోదరులారా, కూర్చున్నవారు లేచారా? సిస్టర్ లేచారా? సహోదరులారా, లేకపోతే ఏం చేస్తున్నట్లు? మృతుల్లో నుండి తిరిగి లేవకపోతే, కొత్త జన్మ పొందకపోతే ఏం చేస్తున్నట్టు? క్రీస్తుని ఇంకా సమాధిలోనే ఉన్నాడు. ముద్ర ఆ రోజున రోమా గవర్నమెంట్ వేసింది. ఇప్పుడు ముద్ర ఎవరు వేస్తున్నారు? అమ్మా, నీవే ముద్ర వేస్తున్నావు. సమాధికి ఒక్కొక్కరు ముద్ర వేసి వస్తున్నారు, స్టాంపు గుర్తొస్తున్నారు. యేసు నువ్వు అక్కడే మృతుల్లోనే ఉండిరా, యేసు నువ్వు మృతుల్లోనే ఉండు. ప్రశ్నలాడు. హల్లెలూయా. రక్షణ నీటి బాప్తిసములో లేదు, రక్షణలో బాప్తిసం ఉంది. నీటి బాప్తిసంలో రక్షణ లేదు. సహోదరులారా, మాట మంచిగా అర్థం చేసుకోండి. రక్షణలో బాప్తిసం ఉంది, నీటి బాప్తిసంలో రక్షణ లేదు. అందరు మంచిగా మునిగి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. అయితే సహోదరులారా, మునిగారు అనగా సమాధి. మునిగారు అంటే సమాధి. పునరుద్ధానం కూడా ఉంది. పునరుద్ధానాన్ని అడ్డగిస్తున్నది మీరు కదా, ఇక్కడ కొందరు కదా అడ్డగిస్తున్నది. పునరుద్ధానమును లేదని చెబుతున్నది మీరే కదా. సహోదరులారా, పునరుద్ధానం లేదని ఇక్కడ చెబుతున్నది, రూఢి చేస్తున్నది మీరే కదా. మీలో బయలుపడితే పునరుద్ధానం ఉందని అర్థమవుతుంది కదా. మనలో బయలుపడితే పునరుద్ధానం ఉందమని అర్థమవుతుంది కదా. లేదు అంటే లేదని చూపిస్తున్నారు కదా. ఎందుకయ్యా? ఎందుకు సహోదరి? వెళ్ళిపోతారా? రేపుకి అడ్రస్ ఉందా? అయినా కూడా ఇదే సత్యం. నీవు నమ్మిన సత్యం సహోదరి, నీవు నమ్మకపోయిన సత్యం. హల్లెలూయా. ఇది కలిగి బాప్తిసానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నాకు బుద్ధి రావడానికి దేవుడు చెప్పాడు, వాడు సచ్చి తిరిగి లేస్తేనే బాప్తిసం. హల్లెలూయా. ఆ వ్యక్తి కాకుండా ఏ వ్యక్తికి కూడా బాప్తిసము వద్దు. హల్లెలూయా. ఈ స్వార్థపరులు యేసుని పట్టుకుని సిలువ వేస్తున్న వారు ఎవరో తెలుసా? మౌనంగా వచ్చి కూర్చుని హల్లెలూయా. సహోదరి, నువ్వు ప్రార్థించు, ఆత్మలో ప్రార్థించు, మోసం చేసుకోకు. ఆత్మలో ప్రార్థించు. మృతుల్లో లేవాలని చూడు. హల్లెలూయా. మనసు ఉంటే ప్రార్థించండి. ఇప్పుడు మనసు ఉంటే ప్రార్థించండి. అయ్యో పౌలు ఏడుస్తున్నాడు. అయ్యో, మీరు మృతుల్లో నుండి తిరిగి లేకపోతే
మా సువార్త కూడా అబద్ధమే. మేము మీకు ప్రకటించిన క్రీస్తు కూడా అబద్ధమే. ఓ స్వార్థపరులారా, మీ శరీర దురాశల కోసం సత్యమైన సువార్తను అబద్ధముగా మారుచగలరా? ఇది చాలా దుఃఖకరమైన విషయం. ఇది చాలా దుఃఖకరమైన విషయం. పరిశుద్ధాత్మే నడిపించాలి, పరిశుద్ధాత్మే నడిపించాలి. అవును, పరిశుద్ధాత్మే నిన్ను ఇప్పుడు మనసు ఉంటే మృతుల్లో నుంచి లేవటానికి పిలుస్తున్నాడు. సహోదరుడా, లెగవగలవా? పొట్టకూటి కోసము, లోకములో బ్రతుకుడు కోసము క్రీస్తును అమ్మి క్రీస్తుకి పాట పాడుతున్నామా? క్రీస్తుకు ప్రార్థిస్తున్నామా? క్రీస్తుకి కానుకిస్తున్నామా? ఎంత దుఃఖకరమైన, ఎంత దుఃఖకరమైన వార్త. సహోదరులారా, మీరు ఒక్కరు తిరిగి లేకపోయినా కూడా మీ ఎడల మా పరిచర్య వ్యర్థం. ఈ పరిచర్య మీ శరీరాలకు ఒప్పింప చేయడానికి కాదు, మీరు కేకలు వేసి ప్రార్థించడానికి కాదు, చచ్చిన ఆత్మ మృతుల్లో నుండి తిరిగి లేపటానికి. ఎందుకంటే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శిలువలో మరణించాడు, సమాధించబడ్డాడు. లేఖనాల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వనాశీనుడైనాడు. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే మన అందరితో కలిసి మాట్లాడుతున్నాడు. అధురనాధుడరా, సరంధురనాధుడరా, Hallelujah. 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 Kripa. Kripa. మీరు తిరిగి లేకపోతే అభక్తికునిగా చేస్తున్నది యేసుక్రీస్తుని అన్యులు కాదు. ఇక్కడ కూర్చుని పాట పాడి ప్రార్థించి ఆరాధించి అనేక కార్యక్రమాలు చేస్తున్న వారు, హల్లెలూయా. అయ్యో, ఇది ఎంత విచారకరం. అయ్యో, ఇది ఎంత దౌర్భాగ్యకరము. అయ్యో, ఇది ఎంత దుఃఖకరమైన విషయము. శరీరులారా, శరీరులారా, శరీర మనస్సును సిలువక కొట్టకపోతే ఆ సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు మనకు దొరకడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ పరిచర్య సహోదరులారా, మీ కానుక కొరకు కాదు, కానుక కొరకు కాదు. ఏ ఒక్క రూపాయి కూడా మీ యొద్ద నుంచి ఎన్నడూ ఎప్పుడు కూడా మేము
తీసుకోలేదు, తీసుకోము కూడా. మాకు తండ్రి అయిన దేవుడు అప్పగించినది. ఎట్టి విధము చేతనైనను మృతుల పునరుద్ధారము కలిగి తండ్రికి ఆత్మను అప్పగించడమే. తండ్రికి ఒక్కొక్కరి ఆత్మను అప్పగించడమే. ఏ ఒక్క వ్యక్తిని మాతో కలుపుకోవటానికి కాదు. ఈ పరిచర్య యొక్క ఉద్దేశము ఒక్కొక్క ఆత్మ తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించుటకే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలిగినగాక, కృప కలిగినగాక. అట్టి వారులు తండ్రి మీ కొందరు లేపారు ప్రభువా, నీకు స్తోత్రం. మృతుల పునరుద్ధానము కొందరికి మీరు కలగజేశారు తండ్రి, అట్టి వారిని బట్టి స్తోత్రము. అట్టి వారులారా, ఇప్పుడు దేవుడు ఎంత చక్కని వాడు, ఎంత మహిమ కలిగిన వాడు, తండ్రి ఎంత ఆశ్చర్యకరుడు. ఆ తండ్రిని ఆరాధించండి. అందరు కాదు, అర్థం చేసుకో, మోసపోవద్దు. లభించిన వారు ఈ నిశ్చయిత ఎవరిలో ఉందో అట్టి వారు ఆరాధించండి. ఇది మాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నప్పుడు యథార్థంగా తండ్రి నన్ను మృతుల్లో నుండి తిరిగి లేపి ఉన్నావు. ఓ అట్టి పిల్లలు ఆరాధించాలి, పిల్లలు ఆరాధించేది. Glory, glory. అటు వారు ఆరాధించరు కాక, ఆరాధించమని నేర్పేదేం లేదు. పిల్లలైతే తండ్రిని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కోరుచున్నది మారు మనసు లేని పాత్రలు కాదు, సమాధిలో ఉన్న సంఘ పెద్ద కాదు. హల్లెలూయా. ఇట్టి శవాలు సంగమునకు దూరముగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నూతన జీవం పొందుకుని నా తండ్రి క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచున్నారు కనుక, తండ్రి నేను కూడా మృతుల్లో నుండి తిరిగి లేచును గాక. తండ్రి నన్ను మృతుల్లో నుంచి తిరిగి లేపినాడని ఎవరికైతే నిశ్చయిత ఉన్నదో, ఎవరికైతే విశ్వాసం ఉన్నదో, అట్టి వారే దేవుని ఇంటిలో పని జరిగించును గాక. శాపగ్రస్తులు దేవుని ఇంటికి దూరంగా ఉండును గాక. ఇది మీ కానుక కొరకు కాదు. ఈ ఆదివారం ఆరాధన మీ కానుక కొరకు కాదు.
పిల్లలు ఎవరైనా ఉంటే వారు ఆరాధించి చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎవరైనా లెక్కవారన్న మనస్సు ఉంటే అట్టివారు మారు మనసు పొంది తిరిగి వచ్చునుగాక. కనీసము ఆ పాతాల శక్తిని తొక్కటానికన్నా మనసుందా సహోదరులారా? ఎంత దుఃఖకరమైన విషయము. నోరు తెరిసే మనసు లేని ఎట్ట ఉన్నారయ్యా సహోదరులారా? మీద ఉన్న మరణపు బండను తొలగించు. చెప్పుడానికి చెప్పు సహోదరా, నోరు తెరిచి చెప్పు సహోదరుడా, నోరు తెరిచి చెప్పు. ఏ మరణపు బండ, నా మీద నీకు అధికారం లేదు, తొలగిపో. చెప్తావా? ఏ ధనమా, నా మీద నీకు అధికారం లేదు. ఏ ధనబండ, నా మీద నుంచి తొలగిపో. సహోదరా చెప్పగలవా? ఎందుకయ్యా మోసం చేసుకుంటావు? ఇంకా తండ్రి, కొందరైనా లేచినట్లు కృప దయచేయండి. ఇంకను కొందరైనా లేచినట్లుగా కృప దయచేయండి. ఇంకను కొందరైనా లేచినట్లుగా కృప దయచేయండి. ఆ మృతుల్లో నుంచి తిరిగి లేచినట్లుగా కృప దయచేయండి. తండ్రి, మా పరిచర్య వ్యర్థమ కాకుండా ఉండటానికి తండ్రి మీరు ఉన్నారన్న విశ్వాసము ఇది ఒక్క కళ్ళ పుట్టించు ప్రభు. ఇది ఒక్క కళ్ళ పుట్టించు ప్రభు. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవాలయం స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మీ మరణము పునరుద్ధానము తండ్రి మాకు తెలియపరుస్తుండగా ప్రభువా, తండ్రి ఏ ఒక్కరు ప్రభువా మీరు మాకిచ్చిన ఈ పరిచర్య వల్ల ప్రభువా ఏ ఒక్కరు కూడా శరీరధారి అయి నశించిపోకుండా తండ్రి అట్టి వారు ప్రభు తిరిగి మారు మనసు పొంది మీ రక్షణ పొందుకున్నట్లుగా కృప దయచేయండి. మీ సంపూర్ణ విమోచన పొందుకున్నట్లుగా కృప దయచేయండి. ఆ మృతుల పునరుద్ధానం పొందుకున్నట్లుగా కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మత మమ్మల్ని అందరూ నడిపించండి. ఇదిగో ప్రభు, కొందరు మీ పిల్లలను లేపుతున్నందుకే స్తోత్రం. ఇంకనో ప్రభు, ఎవరైతే మీ పునరుద్ధానాన్ని ఎగతాళి చేస్తున్నారో ప్రభు, ఇక్కడ కూర్చుని ప్రభు ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో ప్రభు, వారికి కూడా మరొక సమయం దయచేయండి.
మీ జీవంలో నుంచి వేరు చేయదు తండ్రి. మీతో వేడుకుంటున్నాము, మీ జీవంలో నుంచి వేరు చేయదు తండ్రి. మీతో వేడుకుంటున్నాము, కరుణ చూపు, కరుణించు. ఒక నూతనమైన మారు మనసు దయచేయండి. మీ రక్షణ అట్టి వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయంతరంగంలో ప్రభువా మీరే మీ సమృద్ధి జీవాత్మతో ఇంకను ప్రభువా ముందుకు నడిపించమని ప్రభువా అనేకమైన చీకటిలో వెలుగుగా నిలబెట్టుటకు దేవా మీ కృప దయచేయండి. చీకటిని వెలిగించుటకు దేవా మీ పరిశుద్ధాత్మే సమస్త నూతన కార్యం చేసినట్టుగా కృప దయచేయమని ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడే ప్రతి మాటకై స్తోత్రం చెల్లించుకుంటూ మా సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభు. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే చెల్లించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి.